లేఖనం అంటా ఉంది, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దూషించి దుర్మార్గులని దూషించురో ఆ విషయంలో మీ సత్క్రియలను చూచి దర్శన దినమందు దేవుని మయంపరచునట్లు మీరు మంచి ప్రవర్తన గలవారయ్యుండు అన్యజనుల మధ్య అని లేఖనం సెలవిస్తాను. యేసు ప్రభుని నమ్మక ముందు నీ జీవితం ఎలాగుందంటే, పాప జీవితంలో ఉన్నావు, నీచమైన కార్యములు చేసినావు, అనేక పాపం బ్రతికినావు. ప్రభుని నమ్మిన తర్వాత ఎలా ఉండాలని లేఖనం అంటా ఉందంటే, అన్యజనుల మధ్య ప్రభుని నమ్మక ముందుకు ఎన్నో చెడ్డ సాక్ష్యాలని కలిగి ఉన్నావు, పాపిష్ట సాక్ష్యాలను కలిగి ఉన్నావు. నమ్మిన తర్వాత కూడా ఆ సాక్ష్యం వద్దు అంటా ఉన్నాడు. ఒక్క నిమిషం నీకు అర్థమయ్యేలాగా చెప్తాను. నమ్మిన తర్వాత మరలా ఆ అన్యజనుల మధ్య ఆ సమాజంలో తిరుగుతున్నప్పుడు నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. సత్ప్రవర్తన కలిగి ఉండి దేవుడు నీ సాక్ష్యం ద్వారా మయంపరచబడాలి. నిన్ను బట్టి దేవుని నామం అవమానంగా కాకుండా నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలి. ఎందుకంటే ప్రభుని నమ్మకం ముందుకు పాపములో ఉన్నావు, చెడ్డ సాక్ష్యము కలిగి ఉన్నావు. ప్రభుని నమ్మిన తర్వాత ఆ సాక్ష్యం ఉండకూడదు అంటా ఉన్నాడు. అంటే ప్రభుని నమ్మకం ముందుకు నేను ఏ విధంగా అన్యజనులు దూషించినారో నమ్మిన తర్వాత కూడా దూషణ రావద్దు. ఉదాహరణకు దొంగగా ఉన్నావు, వ్యభిచారిగా ఉన్నావు, నరహంతకునిగా ఉన్నావు. ప్రభుని నమ్మకం ముందు నమ్మిన తర్వాత కూడా క్రియలు నీలో కనబడద్దు. ఆ సాక్ష్యం నీలో ఉండకూడదు. మొదట కలిగిన సాక్ష్యం ఉండకూడదు. ఆ సాక్ష్యం కొట్టివేయబడాలి. ఇక నీ ఊహలోని కూడా రావద్దు, అది చేయకూడదు. అందుకే అన్యజనుల మధ్య నీ సాక్ష్యమును బట్టి, నీ సత్ప్రవర్తనను బట్టి దేవుడు మహిమపరచబడాలి. కొంతమంది పాత ప్రవర్తన మానకపోవడం వలన దేవుని దూషిస్తా ఉన్నారు. అందుకే అంటా ఉన్నాడు, అన్యజనుల మధ్య మొదట నేను ఏ అన్యజనులైతే దుర్మార్గుడని దూషించినారో నమ్మిన తర్వాత కూడా నేను దూషిస్తున్నారా? దూషిస్తే నువ్వు ఇంకా మారలేదని అర్థం. దూషించకుండా నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుందా? నువ్వు మారిపోయినవని అర్థము. నీ సాక్ష్యము చాలా చక్కగా ఉంది, నీ సాక్ష్యము వెలుగులా ఉంది, వెలుగుగా ఉన్నదని అర్థం చేసుకోవచ్చు మనం. ప్రియ దేవుని బిడ్డలారా, మారక ముందే జీవితం అయితే జీవించినావో, ప్రభుని నమ్మి నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత మరలా నిన్ను దుర్మార్గుడని దూషించకుండా చూసుకోవాలంటే నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నీ సాక్ష్యాన్ని ఖరాబు కాకుండా కాపాడుకోవాలి. పాపపు అవకాశాలు కూడా మన ముందుకు వస్తాయి. పాపము చేయకూడదు. ఎన్నో అవకాశాలు మన మీదకి వస్తాయి, మన ముందుకు వస్తాయి. సాతానుడు తీసుకొస్తాడు, కొన్ని మనకు అవకాశాలు కలుగుతాయి. వాటన్నింటిని కూడా మనం ఏం చేయాలంటే జయించి ముందుకెళ్ళాలి. నీ సాక్ష్యం ఎలా ఉంది? మొదట నిన్ను దుర్మార్గుడు, చెడ్డవాడు, వ్యభిచారి, త్రాగుబోతు, సినిమా పిచ్చోడన్నారు. మరి నమ్మిన తర్వాత ప్రభుని అంగీకరించి నువ్వు బ్రతుకుతున్న తర్వాత అదే అంటుందా లోకము? అంటే నువ్వు ఇంకా మారలేదు అని అర్థం. నువ్వు మారినట్లయితే, నీ సాక్ష్యాన్ని కాపాడుకున్నట్లయితే నీ సాక్ష్యము మళ్ళా దొంగ, వ్యభిచారి, నరంతా కూడా నీ సమాజం అనరు. కొందరు నిందలు వేస్తారేమో కానీ అంత సమాజం అయితే అనదు. ఈ సమాజంలో అన్యజనుల మధ్య నీ సాక్ష్యం ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకో. ఈ మాటలు ప్రభు దీవించును.